పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వాగ్వాదం. కారణం ఏదైనా ఓ నిండు ప్రాణం బలైంది. కట్టుకున్న భర్తే కాల యముడిగా మారి కత్తితో భార్య గొంతు కోసి చంపేసిన దారుణ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో భర్త చెన్నయ్య, భార్య పుష్ప నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ భార్యను కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పిల్లల్ని తీసుకుని పరారయ్యాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది? భర్త చెన్నయ్య ఈ దారుణానికి పాల్పడడానికి కారణం ఏంటి? పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జరిగింది. ఇది తెల్లవారుజామున, ఈ రోజు పొద్దున ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కుటుంబ కలహాల కారణంగానే భార్యను భర్త చంపాడని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇద్దరు కూడా ఈ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు పిల్లలను కూడా భర్త భార్యను చంపేసి ఇద్దరు పిల్లలను తీసుకొని పరారైనట్టయితే పోలీసులు ఎత్తుకొచ్చారు. అయితే ఈ హత్య గల కారణము వివాహేతర సంబంధం కూడా ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమంటే కూడా పోలీసులు అక్కడ దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. భర్తని అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. కిరణ్, భార్యను హత్య చేసే సమయంలో పిల్లలు వాళ్ళతోనే ఉన్నారా? పిల్లలు ఉండగానే చంపారని చెప్పేసి పోలీసులు అయితే తెలుస్తున్నారు. చంపిన వెంటనే పిల్లలు కూడా తీసుకొని వెళ్లారు. పిల్లల ముందరనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కిరణ్, సంఘటన జరిగిన తర్వాత భర్త ఏ దిశగా పరారయ్యాడు? పోలీసులు అతన్ని ట్రాక్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఈ హత్య జరిగిన వెంటనే పిల్లలను తీసుకొని వెళ్ళడం జరిగింది. అది అంటే ఈ ఆలగడ్డ పట్టణానికి వచ్చి కేవలం 1 సంవత్సరం అయింది. వీరు వేరే ప్రాంతం చెందిన వారు. ఆ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. కిరణ్, అయితే భార్య పుష్పకు సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? భార్య పుష్ప అలాగే చెన్నై ఇద్దరు కూడా కూలీ పని చేసుకునేవారు. ఇలా ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగం లేదు. వాళ్ళు కేవలం కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించే దాంట్లో ఇక్కడ భార్య మీద అనుమానంతోనే ఈ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. ఏమైనప్పుడు కూడా ఈ మొత్తం మీద వివాహేతర సంబంధాలే దీనికి ప్రధాన కారణంగా అని తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. చాంద్ వీధి గ్రామంలో ఒక భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాలి. వాళ్ళ యొక్క మిత్రాల యొక్క ఇతను వెంకట చెన్నయ్య అని చెప్పేసి ఇద్దరు పేరు నుంచి